నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము అస్తమాకి ఇంటి చిటికలు మళ్ళీ హోమియో రెమెడీస్ ని తెలుసుకుందాము. బేసికలీ మనకు అస్తమా అంటే అర్లీ మార్నింగ్స్ 3 o'clock లేదంటే మిడ్ నైట్ 12 o'clock తర్వాత పిల్లి కోతులు సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఆయాసం అవుతూ ఉంటుంది, కొంచెం సేపు నడిస్తే దగ్గు వస్తూ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే అస్తమా అని మనం అనుకోవచ్చు. సో దీనికి మెడిసిన్స్ తో పాటు కొన్ని ఇంటి చిటికలు మంచిగా పాటిస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనము కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు మనము కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు తాగితే మన శ్వాసకోశాలకి కొంచెము సాఫ్టనింగ్ సూదనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వెంటనే దగ్గు రాకుండా మంచిగా మనకు కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ కొంచెము నీళ్ళల్లో చిటికెడ పసుపు, మళ్ళీ అల్లం, మిరియాలు వేసి ఒక కషాయం లెక్క తయారు చేసి తాగితే మన బాడీలో కొంచెం ఉష్ణత పెరుగుతుంది, దగ్గు అనేది ఆయాసం అనేది కూడా కొంచెము కంట్రోల్కి వస్తుంది. నెక్స్ట్ పాలులో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని తాగడము చాలా మంచిగా ఉంటుంది, మళ్ళీ గొంతుకి కూడా కొంచెం సూదనింగ్ ఎఫెక్ట్స్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ ఆహారాలు వచ్చేసి మనకు ఇంట్లో చేసిన ఆకుకూరలు, మళ్ళీ అన్ని పల్సెస్ ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్ లో పెట్టినది, ఒక అవుట్ సైడ్ ఫుడ్స్, ఆయిలీ డీప్ ఆయిల్ ఫుడ్ ఇలాంటివి కంప్లీట్ గా కంట్రోల్ చేయాలి, తినకూడదు. ఫ్రూట్స్లలో వచ్చేసి మనకు బనానాస్, పుల్లగా ఉన్నట్టు ఫ్రూట్స్ ఇలాంటివి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. యాపిల్, పపాయ, పియర్స్ ఇవి 3 ఫ్రూట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ హోమియో మెడిసిన్స్ వచ్చేసి మనకు అస్తమాకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. స్పాంజియా, యాంటియం టార్ట్, ఆస్ట్రా రూబ్రికన్స్, నెక్స్ట్ బ్లాటా ఓరియంటాలిస్. మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం మెడిసిన్స్ చూసి మీ ప్రాబ్లమ్ ని బట్టి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. ధన్యవాదాలు.